ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, 2025 డిసెంబర్ మాసం సంవత్సరం చివరిలోకి వచ్చేసాం. వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏంటి? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఓవరాల్గా ఎటువంటి దైవారాధనలో ఉంటే బాగుంటుందంటారు ఈ నెల అంతా కూడా? ఈ 2025 సంవత్సరం డిసెంబర్ మాసం వృశ్చిక రాశి వాళ్లకు ఎలా ఉంటుందో చెప్పుకునే ముందు, మామూలుగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ ఇంగ్లీష్ సంవత్సరానికి బాగా అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా మనం కూడా చెప్పాలి కాబట్టి ఈ ఇంగ్లీష్ సంవత్సరంలో చివరి మాసము డిసెంబర్ మాసము. ఈ రాశి వాళ్ళ గురించి చెప్పే ముందు వీళ్ళ యొక్క ప్రత్యేకతలు కొన్ని మనం చెప్పుకుని అలవాటు మనం ప్రతి మాసం చెప్తున్నాం. వృశ్చికము అంటే కాలపురుషుడికి 8వ స్థానం, 8వ రాశి. అంటే మేషం నుంచి కాలపురుష తత్వం ఇప్పుడు మేషం నుంచే స్టార్ట్ అవుతుంది. మేషం నుంచి మీనం వరకు అదని కాలపురుషుడు అంటారు, కాలపురుష తత్వము అంటారు. ఇది 8వ రాశి. 8వ రాశి అంటే ఈ రాశికి తేలును సింబల్గా చెప్పారు. తేలు అంటే ఏమి? విష జంతువు. ఈ 8వ స్థానమే ఆయుష్ స్థానము, మరణము. కొంతమంది ఉరికంబలు ఎక్కుతారు, వృశ్చిక రాశి ప్రభావమే ఇది. ఇక్కడ అనురాధ నక్షత్రం ఉంది. అనురాధ నక్షత్రం అంటే బురద, మలమూత్రములు, అశుద్ధము. ఈ వృశ్చిక రాశి ప్రభావము బడుగు బలహీన వర్గాలు, తక్కువ స్థాయి వాళ్ళు ఉండే ప్రాంతాలను సూచిస్తుంది. కానీ విశేషించి ఈ బురదలోనే మళ్ళీ తామరపువ్వు పుడుతుంది, అందులో మళ్ళీ లక్ష్మీదేవి ఉంటుంది, సృష్టికర్త బ్రహ్మదేవుడు ఉంటాడు, విఘ్నేశ్వరుడు ఉంటాడు. తామరపువ్వు బురదలోనే పుడుతుంది, అందరూ తెలుసు. ఇప్పుడు అశుద్ధము బురద ఉంటుంది. ఓ 500 రూపాయల నోటు దాంట్లో పడిపోతుంది, వదిలేస్తారా? ఓ ఐఫోన్ పడిపోతుంది, వదిలేస్తారా? ఎత్తి కడుక్కునేస్తారు, కడుక్కుని నీటికి ఎత్తుకుంటారు. ఎక్కడైతే అశుద్ధం ఉందో అక్కడే దైవత్వం ఉందని కూడా అక్కడ తెలియజేస్తున్నాయి. మనము అంత సమస్తము దైవమే అనేటువంటిది తెలియజేస్తుంది. ఈ తేలు అంటే అలా కుట్టేసి వెళ్ళిపోతుంది. వాడు వస్తాడు తేలులాగా, దొంగలాగా, తేలులాగా కుట్టేసిపోతాడు అంటారు. అంటే ఫాయిజన్ అని అర్థం అనమాట. ఈ రాశి యొక్క ప్రత్యేకత ఏమంటే దీన్ని మనం నెగిటివ్గా తీసుకోకూడదు. ఏ రాశికి ఉండాలన్నటువంటి గొప్పతనాలు రాసుకుంటాయి. సైంటిస్టులు అంతా ఈ రాశిలో పుడతారు. ఒక గొప్ప సైంటిస్ట్ కావాలంటే వాళ్ళు వృశ్చిక రాశి బలం ఉంటేనే అవుతారు. వృశ్చిక రాశి ఏమంటే లోతైన విషయాలు, పాతాల వీడి వరకే లాస్టు అంటే దాని కిందే ఉంది ఎదుగుతారు వీళ్ళు. ఆకాశంలో ఇంతవరకే లాస్టు, ఆ తర్వాత ఏమీ లేదంటే ఆ తర్వాత ఏమీ లేదు కదా, ఏముందో చూద్దాం అంటారు. పరిశోధన 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 పరిశోధన. స్టీఫెన్ హాకింగు, ఐన్స్టీను, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు. జ్యోతిషం రావాలంటే వృశ్చిక రాశి బలం లేకపోతే జ్యోతిషం రాదు. జ్యోతిషం వచ్చింది అంటేనే వృశ్చిక రాశి బలం. జ్యోతి కూడా ఒక శాస్త్రమే, అది పరిశోధనే. గ్రహాలను పరిశోధిస్తున్నారు జ్యోతిష శాస్త్రవేత్తలు. వీళ్ళు కూడా సైంటిస్టుల లెక్క. సైంటిస్ట్ అంటే శాస్త్రవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త అంతే. ఎక్కువ పరిశోధన, ఎక్కువ చేసే కెపాసిటీ రావాలంటే ఆ జ్యోతిష్యుడి యొక్క జాతకంలో వృశ్చిక రాశి యొక్క శక్తి సపోర్ట్ అయితేనే వస్తుంది, లేకపోతే రాదు. 8వ స్థానం అంటే రహస్యంగా జీవించే వాళ్ళు అజ్ఞాతలకు వెళ్ళిపోతారు. ఏదైనా పొరపాట్లు చేసేసి వెళ్ళిపోతారు ఎక్కడో, పోలీసులు కూడా దొరకకుండా. లేదో పర్వతంలోనో అడవి మధ్యలోనో ఒంటరిగా జీవించే వాళ్ళు వృశ్చిక రాశి యొక్క కెపాసిటీనే. ఒంటరి జీవితము, అజ్ఞాత జీవితము, రహస్య జీవితము, ఏకాకిగా ఉండడము, ఏక నిరంజన్ అంటారు కదా, ఇటువంటి శక్తి అంతా వృశ్చిక రాశి నుంచే వస్తుంది. వినడానికి చాలా విచిత్రంగా ఉంది. అటువంటి జీవి ఉన్నారు కదా. మరి శాస్త్రవేత్తలు కూడా వాళ్ళ రూమ్లో తలుపు వేసుకుంటే వాళ్ళకి ఆకలి, నిద్ర, దప్పుకి ఏమి తెలియదు, చేసుకుంటూనే ఉంటారు. చూసే టైం చూస్తే ఎడో ఉంటుంది, గడ్డాలు కూడా పెరిగిపోతుంటే వాళ్ళు పట్టించుకోరు. పరిశోధనే అంటే ఒంటరిగానే చేస్తారు పరిశోధన. వాళ్ళకి ఇంకెవరున్నా డిస్టర్బ్, ఏదో చిన్న సౌండ్ వస్తే కూడా వాళ్ళ ఆటంకం. అంటే లోతైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, రహస్యమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, ఒంటరితనాన్ని ఆశించేవాళ్ళు. ఏదైనా పొరపాట్లు చేయడం అనేది ఆకస్మిక స్థానం. 8వ స్థానం ఆకస్మిక స్థానం. మరణశిక్ష కూడా 8వ స్థానం ఆయుష్ స్థానం. ఆయుష్ అంటే కూడా సడన్గా వస్తుంది. అంటే పొరపాటు చేసే పరారపి నేరస్తులు కూడా దీనికి సంబంధించినటువంటి వ్యతిరేక ప్రభావం ఉన్నప్పుడే వస్తుంది. అటువంటి నిగూఢమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటిది. వీళ్ళ సలహా తీసుకొని కానీ పనిచేస్తే సక్సెస్.
వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే కరెక్ట్గా తీసుకుంటే కూడా ఎక్కడో తేడా కొడుతుంది. అయితే పట్టుకుంటే మొండి, అది తెగే వరకు లాతారు. చిన్న విషయానికి కూడా ఎంతవరకైనా మేము వెళ్తాము. 20 సంవత్సరాల కోర్టులో పోరాడి గెలిచినా నేను అంటాడు. ఆ 20 సంవత్సరాలు పోరాడాడంటే అది మా ఆషామాషి విషయం కాదు. అది ఇది జలరాశి, అశుద్ధమైనటువంటి జలాలు, బురద గుంటలు, మురికి నీరు ప్రవహించేటువంటి డ్రైనేజెస్, ఇవన్నీ కూడా జలమే కదా. కొన్ని అంటే ఉపయోగపడినటువంటి జనరల్గా మనుషులకు ఉపయోగపడినటువంటి నీటి గుంటలు, బురద గుంటలు, ఈ నీళ్లు తాగితే జ్వరాలు వస్తాయి, బాగానే ఉంటాయి నీళ్లు, కానీ ఆ నీళ్ళు తాగితే జ్వరాలు, దోమలు ఎక్కువ ఉంటాయి, అక్కడ గుడ్లు పడేసి ఉంటాయి. ఇట్లాంటివంతా కూడా వృశ్చిక రాశి పరిధిలోకి వస్తాయి. సముద్ర జలం అంతా మీనరాశి, ఈ శుద్ధ జలం అంతా కర్కాటక రాశి. 3 రాశులు ఉన్నాయి జలరాశులు. కాబట్టి ఇక్కడ ఈ రాశి యొక్క ప్రత్యేకతలు ఇవి. ఇక్కడ వచ్చేకాడికి ఇక ఈ రాశి వాళ్లకు ఈ మాసము గురువు 8వ స్థానంలో ఉన్నాడు, అష్టమంలో ఉన్నాడు. వీళ్ళు అసలే నిగూఢమైన వ్యక్తులు అని చెప్పాను. దాని తర్వాత గురువుపై మళ్ళీ 8లో కూర్చున్నాడు, ద్వితీయాధిపతిపై. అది ఇంకొంచెం ఎక్కువ నిగూఢతను తెలియజేస్తుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పు రహస్యమైన స్థానం కదా, రహస్య స్థానం, సీక్రెట్స్. ఇప్పుడు రహస్యాలను కనిపెట్టే వాళ్ళ జ్యోతిష్యులు, ఎక్కడ లేని రహస్యాలను తెలుసుకునే వాళ్ళు జ్యోతిష్యులు, సైంటిస్టులు. ఈ 8వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు రాశి, గురువు నక్షత్రంతో ప్రారంభమవుతుంది, విశాఖ నక్షత్రంతో ప్రారంభమవుతుంది గురువు వీళ్ళ పరిశోధన. తర్వాత గురువు 8లో ఉన్నాడు, వీళ్ళ గొంతు ఎక్కువ నిగూఢతగా ఎక్కువ ఉంటుంది. 10లో కేతు ఉన్నాడు. వీళ్ళకు 10వ ఇంట్లో కేతు ఉన్నప్పుడు ఏమైనా, కేతు 10వ స్థానంలో ఉంటే కర్మ లేనటువంటి గ్రహం కేతు. 8 గ్రహాలకు పని ఉందండి, ఒకే గ్రహం పని లేని గ్రహం ఒకటే కేతు. పని లేని గ్రహం అంటే కర్మ లేని గ్రహం అని అర్థం. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏం చేసినా అనుకున్నంత మెటీరియల్ అవ్వదు. పంచమ స్థానంలో శని ఉన్నాడు. ఆ శనేశ్వరుడు ఇక్కడ అనురాధ నక్షత్రానికి అధిపతి పంచమలో ఉన్నాడు. ఈ రాశిలో అనురాధ నక్షత్రానికి అధిపతి శనేశ్వరుడు 5లో ఉన్నాడు, మనస్థానంలో ఉన్నాడు. ఇంకా లోతు పెరిగిపోయింది. ఈ రాశిలో ద్వితీయంలో బుధుడు, శుక్రుడు, రవి, కుజుడు వీళ్ళు తచ్చాడుతూ ఉన్నారు. ఈ రాశికి ముందు రాశికి తర్వాత రాశికి 4 గంటల రాహు ఉన్నాడు. 4 గంటల రాహు అంటే వీళ్ళకి స్వగ్రామం, మాతృస్థానం అంత కంఫర్ట్ కాదు. అంటే వీళ్ళ ఇల్లు, వీళ్ళ ఊరు, వీళ్ళ ప్రాంతం, కొత్త ప్రాంతానికి వెళ్ళడం వల్ల తాజాగా ఉండగలుగుతారు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి గ్రహస్థితి అనుకూలమా ప్రతికూలమా అంటే ఒక 40-60గా చెప్పచ్చు. 8వ స్థానంలో గురువు ఉన్నంత మాత్రాన ఏదో అయిపోయేది ఏం లేదు, వ్యతిరేకత ఏం లేదు. ఆయన మరింత, గురువు అంటే జ్ఞానకారకుడు కదా, మరింత నిగూఢతను ఇస్తాడు. ఒక్కోసారి మనం నిగూఢంగా ఆలోచిస్తూ ఉంటే అదొక వేదన, అంటే వేదన కాదు, బాధ అంటే బాధ కాదు, ఏదో ఒక వైరాగ్యంతో కూడుకుంటే ఒక ఫీలింగ్ వచ్చి డిప్రెషన్ కూడా కాదు, అది అన్నింటినీ కలుపుకొని ఉంటుంది. ఒక మర్మగర్భమైనటువంటి ఆలోచనతో కొన్ని గంటల సేపు ఎంజాయ్ చేస్తుంటాం, భలే ఉంటుంది ఆ ఫీలింగ్. అటువంటి ఫీలింగ్స్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. గురువు 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, మళ్ళీ వీళ్ళది 8వ రాశి కాబట్టి. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి జన్మంలో 2-3 గ్రహాలు ద్వితీయ స్థానానికి చేయడం వల్ల ఒక విధంగా ఆర్థికంగా బాగుంటుందని చెప్పొచ్చు, ఫైనాన్షియల్గా. ఎందుకంటే 2వ స్థానం గురువు చూస్తాడు, 2వ స్థానంలో మళ్ళీ 10వ ఇంటి వాడు 2వ ఇంట్లోకి రావడము, రాష్ట్రాధిపతి 2వ ఇంట్లోకి వెళ్ళడము, లాభాధిపతి బుధుడు రాశిలో ద్వితీయంలోకి రావడము ఫైనాన్షియల్గా బాగుంటుంది. శుభకార్యాల పరిస్థితి శుభగా 2వ స్థానం అంటే కుటుంబ స్థానమే. కుటుంబం అంటే మీ భార్య, పిల్లలు, తినే తిండి, మాట్లాడే మాట, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ బాగానే ఉంటాయి. ఎక్కువగా నిగూఢత పెరుగుతుంది. తర్వాత వచ్చేకాడికి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కానీ ఫుడ్ విషయంలో లైఫ్ టైం కేర్ఫుల్గా ఉండాలి. ఫుడ్ అంటే రైస్ అంటే చంద్రుడే. చంద్రుడు ఈ రాశిలో నీచబడిపోతాడు. చంద్రుడే మన దేహము కాబట్టి చంద్రుడు ఈ రాశిలో నీచబడతాడు. కాబట్టి అందుకే వీళ్ళకు మనసు, చంద్రుడు అంటే మనసు కాబట్టి లోతుగా ఆలోచిస్తానికి కారణం అంటే చంద్రుడు నీచబడమే. ఇప్పుడు చంద్రుడు అంటే కర్కాటక రాశికి అధిపతి, ఆయన జలరాశికి అధిపతి. ఆయన వచ్చి ఇక్కడ నీచబడిపోతాడు అంటే మంచినీళ్ళు వచ్చి బురద నీళ్ళు పడినట్టు లెక్క, తాగనీటిలో బురద పడినట్టు లెక్క. అందుకే చంద్రుడు నీచబడతాడు. వీళ్ళందుకే ఆ చంద్రుడు నీచబడడం వల్ల మానసిక సంతోషం కన్నా వీళ్ళు లోతుగా వీళ్ళు గర్భంగా ఉండి ఆలోచించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. వీళ్ళు ఇంకోటి ఏమంటే సెంటిమెంట్తో ఉన్న సినిమాలు చూడకూడదు. వీళ్ళకి కానీ సెంటిమెంట్ కానీ చెప్పితే వీళ్ళు ఏమైనా ఇచ్చేస్తారు, ప్రాణం ఇచ్చేస్తారు, డబ్బు ఇచ్చేస్తారు, నేను ఉండా నీకెందుకు ఇచ్చేస్తారు, ఎమోషన్ అయిపోతారు.
తక్కువ ఏడ్చేస్తారు. అందుకే పాతకాలంలో సినిమాలు కలికాలం, సుడిగుండాలు, ఇట్లాంటి రక్త కన్నీరు లాంటి సినిమాలు చూశారంటే మాత్రం ఆ సినిమాలో కన్నా వీళ్ళు ఇంకా టన్నులకి ఏడేస్తారు. దానికి బాగా కనెక్ట్ అయిపోతారు. బాధ అనేది గంటలుగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. మళ్ళీ తలుచుకుని మళ్ళీ రిపీట్ చేసుకుని బాధపడతారు. కాబట్టి వీళ్ళు ఎవరన్నా వీళ్ళని సెంటిమెంట్గా ఈజీగా బెండ్ చేసేయచ్చు వృశ్చిక రాశి వాళ్ళను. వీళ్ళు లొంగిపోతారు. ఫుడ్ మాత్రం ప్రతి ఒక్కటి కేర్ఫుల్గా తీసుకోవాలి. చంద్రుడు నీచబడతాడు. రైస్కి ఫుడ్ కారకుడు కాబట్టి, నీళ్ళకు కూడా కారకుడైన, జలకారకుడు ఫుడ్కు కారకుడైన కాబట్టి ఆ ఫుడ్ విషయంలో లైఫ్ టైం జాగ్రత్త తీసుకోవాలి. ఇది కేర్ఫుల్, చాలా ఇంపార్టెంట్. సెంటిమెంట్కి వీళ్ళు లొంగకూడదు. సలహా తీసుకోవడం మంచిదని ఎందుకు కారణం అంటే మనోకారకుడు చంద్రుడు నీచబడతాడు కాబట్టి సలహా తీసుకోవడం బెటరు. ఇప్పుడు ప్రస్తుతం స్థితి ఆర్థికంగా బాగానే ఉంది, ఫైనాన్షియల్గా బాగుంది. ఎందుకంటే గురువు ద్వితీయాన్ని చూస్తాడు, మంచిది. మళ్ళీ ద్వితీయంలోకి రాశ్యాధిపతి కుజుడు వెళ్తాడు. 10వ ఇంటి వాడు ద్వితీయంలోకి వస్తాడు. అంటే ఈ రాశికి అనుకూల స్థానాల గ్రహాలు ధనస్థానంలోకి వస్తున్నందువల్ల కుటుంబంలో శుభవార్త వింటారు. సో ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా సంతాన భాగ్యం ఉంది. ఎందుకంటే కుటుంబ స్థానాన్ని మళ్ళీ గురువు చూస్తాడు. కుటుంబం అంటేనే భార్య పిల్లలు అని చెప్పాను. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ సంతానంలో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. విదేశీ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. విదేశాలను కూడా సూచిస్తుంది ఇది. నేను విదేశాలు అంటే ఏం చెప్పాను, ఆకాశం అవతల ఉన్నదాన్ని కూడా ఆలోచిస్తారన్నప్పుడు విదేశం అంటే ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఇక ప్రాపర్టీస్ కొనుక్కోవాలి, మాకంటూ సొంత ఇల్లు ఉండాలి అనుకున్న తీసుకోవచ్చు. దానికి కావాలని డబ్బే కదా. దానికి కారకుడు బుధుడు, కుజుడు. బుధుడు అంటే డాక్యుమెంట్, కుజుడు అంటే మట్టి. ఇప్పుడు ఒక ఫ్లాట్ ఉందండి, ఒక పొలం ఉంది. ఆ పొలము మంచి ఏరియాలో ఉంది, మంచి సెంటర్లో ఉంది. దాని డాక్యుమెంటే లేదనుకోండి, ఎవడు కొంటాడా? ఆ డాక్యుమెంట్ బుధుడు. అదే ఒక అటవీ ప్రాంతంలో ఒక ల్యాండ్ ఉంది, దాని డాక్యుమెంట్ బాగుంది, దాని వాల్యూ పెరిగిపోతుంది. డాక్యుమెంట్ ప్రపంచం అంతా డాక్యుమెంటే. ఆ డాక్యుమెంట్ అనేది బుధుడు. ఆ బుధుడు వీళ్ళకి రాశిలోను 2వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు భూకారకుడు కుజుడు రాశిలో 2వ ఇంట్లో ఉన్నాడు. 10వ ఇంటి వాడు రవి, వీళ్ళకు మంచి గ్రహము. ఆయన రాశిలో 2వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ప్రాప్తిస్తాయి. దీంట్లో ఇంకెటువంటి పరిహారాలు కూడా అవసరం లేదు, ప్రాప్తిస్తాయి. ఇంకా బాగుండాలి, అన్ని శుభాలే జరగాలనుకుంటే ఎక్కువ ఎటువంటి దైవారాధన పరిహారాలు ప్రస్తుత కాలం మీరు చేస్తే బాగుంటుంది అంటారు? 8వ స్థానము అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 2 పక్షాలు ఉన్నాయి, శుక్లపక్షం, కృష్ణపక్షం. దీంట్లో మిడిల్ పాయింట్, ఏ పక్షంలో అయినా సరే మిడిల్ పాయింట్ అటు ఇటు సగం చేసేది అష్టమి మాత్రమే. శుక్లపక్ష అష్టమి మిడిల్ పాయింట్, కృష్ణపక్ష అష్టమి మిడిల్ పాయింట్. ఈ 8వ స్థానమే, ఈ అష్టమి అనేది భూమికి, ఆకాశానికి, లేదా మనిషికి, దేవుడికి మిడిల్ పాయింట్. మన జీవితానికి, సమాజానికి మిడిల్ పాయింట్ 8వ స్థానమే. పునరపి జననం, పునరపి మరణం. ఈ మిడిల్ పాయింట్లో మళ్ళీ పోతాం, మళ్ళీ మిడిల్ పాయింట్లో వచ్చి మళ్ళీ పుడుతూ ఉంటాం. అందుకే యూనివర్స్ని 8 రాగిలా పెట్టారు, ఇన్ఫినిటీని. అదే 8వ స్థానం, అదే మరణస్థానం అని చెప్పిందని. ఎవరైనా శ్రీనివాస రామానుజాచార్యులు, ఎవరైనా శ్రీనివాస రామానుజన్ అని ఆ క్యాలిక్యులేషన్ చెప్పాడు. ఆయన అడిగితే నీకు ఎలా తెలుసు అంటే, నాకు అమ్మవారు చెప్పింది, నాకు అమ్మవారు చెప్పిందని చెప్పాడు ఆయన. సాక్షాత్ జగన్మాత చెప్పిందని. కాబట్టి ఈ మిడిల్ పాయింట్. అందుకే కాలపురుషుడు అంటే కాలభైరవుడు అని నేను ఇంతకుముందు ఒక రాశి చెప్పాను. కాలభైరవుడికి అష్టమి రోజే కాలభైరవ అష్టమి అంటారు. ఈరోజు కాలభైరవ వారధం వీళ్ళు కంపల్సరీ చేయాలి. వీళ్ళు ప్రతి నెల అష్టమి రోజు వృశ్చిక రాశి వాళ్ళు లైఫ్ టైము కాలభైరవ అష్టకం ఒక 11 సార్లు లేదా 8 సార్లు వీళ్ళు చదువుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ఒక తెల్లటి వస్త్రం వేసి ఉత్తరంగా మలుకొని ఒక అగరబత్తి వెలిగించుకొని మొహాన బొట్టు పెట్టుకొని, బొట్టు లేకుండా మెడిటేషన్ చేయకూడదు. కాలభైరవ అష్టకం చదవచ్చు, యూట్యూబ్లో వినొచ్చు. ఆ బ్రీతింగ్లోకి వెళ్ళాలి. వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వీళ్ళ మిడిల్ పాయింట్ని, వీళ్ళ రాశి యాక్టివేట్ అయిపోతుంది. భైరవుడే కాలపురుషుడు, సృష్టికర్త బ్రహ్మనే ఆయన శాసించాడు. కాబట్టి ఈ కాలచక్ర స్వరూపమే కాలభైరవుడు. కూడా ఆకాశ భైరవుడు అని కూడా ఆయనకు ఒక పేరు ఉంది. ఆకాశం అంతా భైరవ శక్తి నిండి ఉంటుందని. కాబట్టి అనంత విశ్వానికి, భూమికి మిడిల్ పాయింట్ అయినటువంటి 8వ స్థానము. వీళ్లకు శాశ్వతమైనటువంటి పరిహారము భైరవాష్టకం చదవడము. వీధి కుక్కలకు ఫుడ్ పెట్టాలి. భైరవుడు వాహనం.
యాక్టివేట్ అవుతుంది. నాన్ వెజ్ పెట్టకూడదు, వెజ్ పెట్టాలి. అటని చక్కెర ఎక్కువ కలిసి ఉండే బిస్కెట్లు పెట్టకూడదు. అవి వాటికి స్కిన్ ప్రాబ్లం వస్తుంది, అంత ఇంకేం లేదు. మీరు ఏదైనా పెట్టచ్చు. అందుకే దానికన్నా విశ్వాసమైన జీవి ఇంకోట్లేదు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు జాతకాలకు గోచరాలకు అతీతంగా ఏది పట్టించుకోకుండా భైరవారాధన చేస్తే, అది ఎస్పెషల్లీ అష్టమి రోజు నెల మొత్తం మీ పనులు మీరు చేసుకోండి. అష్టమి రోజు కూర్చొని భైరవారాధన చేయండి. కాలభైరవ అష్టమి అంటారు, దుర్గాష్టమి అంటారు. చాలా శక్తివంతమైనది. అసలు మిడిల్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ 8 కూడా ఇలా కలిసి మిడిల్లో ఉంటుందండి, అదే అష్టమి. ఇటు ఒక పక్షం 15 రోజులు, ఇటు ఒక పక్షం, ఈ మధ్యలో ఆ పక్షానికి 18కి మధ్యలో ఉన్నటువంటి అష్టమే, అది కలిపేదే. అది అసలు రహస్యం. ఈ రాశిలోనే ప్రపంచానికి కావాల్సినటువంటివన్నీ సృష్టించేటువంటి సైంటిస్టులు పుట్టేది. ఇది ఏమి డమ్మీ రాశి కాదు. ఇది లేకపోతే మిడిల్ పాయింట్ లేదు అసలు. 8వ స్థానం అంటే హాస్పిటల్ అండి. అనురాధ నక్షత్రం అంటే మన మలద్వారం, మన ఇంట్లో బాత్రూమ్, ఫిస్టులా ఫైల్స్ ఇవన్నీ వస్తాయి కదా, అది 8వ స్థానం. మన శరీరంలో మలమూత్రాలు సూచించేటువంటి స్థానం అదే. జనన స్థానం కూడా అదే. చెప్పాను కదా, మరణ జనాలంటే తల్లి యొక్క జన్మస్థానము, అంటే యోని యొక్క స్థానం అదే. అందుకే వీళ్ళు హాస్పిటల్లో, డెలివరీ హాస్పిటల్లో అక్కడ శుభ్రం చేయడానికి సేవ చేస్తే అష్టమ స్థానం బలపడిపోతుంది. అష్టమ రోజు ఇవ్వచ్చు, ఇంకా మంచిది. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు బట్టి నేను చెప్తున్నాను, అదే కరెక్టు. అలానే చేయాలి. ఇప్పుడున్న దానికి అన్వయించుకుని జ్యోతిషాన్ని మార్చుకోవాలి. కానీ ఒకప్పుడులాగా అర్జునులాగా భీములాగా గదలు విద్యలు ఉన్నాయి, ఇప్పుడు కంప్యూటర్ విద్యలు ఏదో వచ్చాయి. ఇప్పుడున్న దానికి అన్వయించుకోవాలి. కాబట్టి ఇది చాలా గొప్ప రాశి. ఆయుష్ను నిర్ణయించేది, మనకు ఆయుష్ ఎంత ఉంది నిర్ణయించేది. అల్పాయుష, మధ్యమాయుష, పూర్ణాయుష, ఇది. కాబట్టి జనన మరణ చక్రాన్ని, ఈ జనన మరణ చక్రం ఉందని తెలుసుకోండి. 8వ స్థానమే ఇది. అసలు చేసలైనటువంటి రాశి. ఇక్కడే లక్ష్మీదేవి ఫైనాన్స్కు ఉన్నటువంటి లక్ష్మీ అనురాధ నక్షత్రం అంటే తామర పువ్వు. అనురాధ నక్షత్రంలో తామర పువ్వులో ఉండే లక్ష్మీదేవిని పూజించవచ్చు. అనురాధ నక్షత్రంలో లక్ష్మీదేవి పుట్టింది. విశాఖ నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు. జ్యేష్ఠ నక్షత్రంలో జ్యేష్ఠాదేవి పుట్టింది. జ్యేష్ఠాదేవి నక్షత్రమే. జ్యేష్ఠాదేవిని దరిద్ర దేవత అంటారు, తప్పది. లక్ష్మీదేవి వెంటనే జ్యేష్ఠ నక్షత్రం. అనురాధ జ్యేష్ఠ, అక్క చెల్లెలు అంటారు కదా. జ్యేష్ఠ అంటే పెద్దది. ఇంకొకటి కూడా మాట చెప్తారు, లక్ష్మీదేవి మహావిష్ణువును వరించడానికి పూలమాల ఎత్తుకుని వెళ్తూ ఉంటే ఈమె నీడ ముందుగా మహావిష్ణువుని తాకింది, ఆ నీడే జ్యేష్ఠాదేవి అని అంటారు. నేను పలు రకాల పెద్దల దగ్గర పోయిన తెలుసుకున్న విషయమే. నేను జడ్జిమెంట్ చెప్పేది లేదు ఇక్కడ. ఇవి ఎన్నో అర్థాలు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆయన ఇండివిజువల్, విశాఖ నక్షత్రం. ఆయన అయోనిజుడు, మహాశక్తివంతమైన వాడు. కాబట్టి ఇంత విశేషమైనటువంటి, ఇంత శక్తివంతమైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ రాశిని తప్పించుకోలేరు. ఈ రాశిని తప్పించుకుంటే ఇంక వాళ్ళు లేనట్టే లెక్క. ఈ రాశిని కనెక్ట్ అయ్యకుండా ఎవరు ఉండలేరు. ఓవరాల్గా ఈ డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, జీవితాంతం వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.